హలో ఫ్రెండ్స్, చికెన్ ప్రోటీన్స్ ని పుష్కలంగా కలిగి ఉండే ఆహారం. నాన్ వెజ్ ప్రియులకు ఇది చాలా ఇష్టమైన ఫుడ్ కూడా. చాలా మంది మటన్ కంటే ఎక్కువగా చికెన్ ని తింటుంటారు. ఎందుకంటే చికెన్ మటన్ కంటే కూడా తక్కువ ధర. అందుకే చికెన్ తరచుగా ఇంట్లో వండుకుంటూ ఉంటారు. అయితే ఆదివారం వస్తే చాలు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కూడా చికెన్ ఉండాల్సిందే. చికెన్ అంటే ఎంతో ఇష్టంగా గట్టిగా లాగించేస్తుంటారు. అయితే చికెన్ తినడం ఆరోగ్యానికి మంచిదే అయినా చికెన్ ఎక్కువగా తింటే అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. అయితే ఎక్స్పర్ట్స్ చికెన్లో కొన్ని భాగాలను అసలు తినొద్దు అని చెప్తున్నారు. మరికొన్ని భాగాలు లిమిటెడ్గా తినవచ్చు అని చెప్తున్నారు. కానీ ఆ భాగాలేంటో తెలియకుండా మనం తినకూడని భాగాలను రోజు తినేస్తున్నాము. అయితే ఈ వీడియోలో మనం చికెన్లో తినకూడని ఆ భాగాలేంటో చూద్దాం పదండి. అయితే అంతకంటే ముందు మీకు చికెన్ అంటే ఇష్టమో లేదంటే మటన్ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఈ విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి కాబట్టి. చికెన్ నెక్, చికెన్ మెడను దాని మీద ఉండే క్రిస్పీ స్కిన్ కారణంగా చాలా మంది చాలా ఇష్టంగా తింటుంటారు. అయితే మీలో చాలా మందికి తెలియకపోవచ్చు, ఈ మెడ భాగంలో లింఫ్ నోడ్స్ ఉంటాయి. అంటే తెలుగులో శోషరస గ్రంథాలు. ఈ శోషరస గ్రంథాలు కోడి శరీరం నుంచి టాక్సిన్స్ అండ్ బ్యాక్టీరియాను ఫిల్టర్ చేసి రోగ నిరోధక అవయవాలు. అందువల్ల చికెన్ మెడను తరచుగా తింటూ ఉంటే మీ బాడీలోకి ఆ టాక్సిన్స్ అధిక మొత్తంలో వెళ్ళిపోతుంది. కాబట్టి మీ ఆరోగ్యం బాగుండాలి అంటే చికెన్ మెడను తినడం ఆపివేయండి లేదా లిమిటెడ్గా తినండి. అలాగే ఆ మెడ మీద ఉన్న స్కిన్ని తీసేసి వండుకోవడం చాలా మంచిది. చికెన్ స్కిన్, అలాగే చికెన్ స్కిన్ తినడం అసలు మంచిది కాదు. ఇందులో కొవ్వు అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకో విషయం ఏమిటి అంటే కోడి చూడ్డానికి అందంగా ఆకర్షణీయంగా కనిపించేందుకు కోళ్ల ఫారం వాళ్ళు లేదా కోళ్ల షాప్ వాళ్ళు కోడి తోలుపై కెమికల్స్ ని కూడా చల్లుతారు. కాబట్టి ఇక చికెన్ తినేటప్పుడు స్కిన్ ని అవాయిడ్ చేయండి. కొందరు స్కిన్ తినడానికి అంతగా ఇష్టపడరు, కానీ ఇంకొందరు మాత్రం స్కిన్ ని లొట్టలు వేసుకొని మరి తినేస్తూ ఉంటారు. అయితే కోడి చర్మంలో హానికరమైన కొవ్వులు టన్నుల కొద్దీ ఉంటాయి. అలాగే ఇందులో పోషక విలువలు ఏమీ ఉండవు. ఒక్క మాటలో చెప్పాలి అంటే కోడి శరీరంలో అసలు ఉపయోగం లేని భాగం ఏదైనా ఉంది అంటే అది దాని చర్మం మాత్రమే. అయితే చికెన్ చర్మం తినడం వల్ల శరీరంలో అనారోగ్యమైన కొవ్వులు పేరుకుపోయి విపరీతంగా బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇది గుండెపోటు, రక్తపోటు, గుండె జబ్బులు వంటి సమస్యలకు దారి తీయవచ్చు. కోడి తోలు తినకూడదు అంటే పూర్తిగా మానివేయాలి అని కాదు. ఆరోగ్యంగా ఉండేందుకు దీన్ని శుభ్రంగా ఉప్పు మరియు పసుపు వేసి 2-3 సార్లు బాగా కడిగి వండుకోవచ్చు. కానీ చికెన్ స్కిన్ను ఎక్కువగా తినకూడదు అనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. చికెన్ స్కిన్ను అతిగా తినడం వల్ల మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగిపోతుంది. చికెన్ స్కిన్లో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్తో పాటు సాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. సో వీలైనంత వరకు ఈ చికెన్ స్కిన్ను అవాయిడ్ చేయడమే బెటర్. అలాగే చికెన్ చర్మంలో క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అధిక రక్తపోటు ఉన్నవారు కోడి చర్మాన్ని తినకూడదు. చికెన్ స్కిన్లో ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వులు ఉంటాయి. అయితే ఈ చికెన్ స్కిన్ని చాలా అరుదుగా తింటే సమస్య లేదు, తక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే. చికెన్ లంగ్స్, ఊపిరితిత్తులు రెస్పిరేటరీ సిస్టంలో ఒక భాగం అయితే ఆ కోడి ఉండే వాతావరణాన్ని బట్టి ఈ భాగంలో బ్యాక్టీరియా, పరాన్నజీవులు మరియు టాక్సిన్స్ పేరుకుపోయే అవకాశం ఉంటుంది. అలాగే కోడి ఊపిరితిత్తులను అధిక ఉష్ణోగ్రత వద్ద వండినప్పటికీ కూడా బ్యాక్టీరియా ఇంకా పరాన్నజీవులు మిగిలిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చాలా మంది ఎక్స్పర్ట్స్ తయారీ సమయంలో ఈ భాగాన్ని తొలగించాలి అని చెప్తూ ఉంటారు. చికెన్ టేల్, అదేవిధంగా కోడి మాంసంలో ఎక్కువగా కొవ్వు ఉండే భాగాల్లో కోడి తోక భాగం కూడా ఒకటి. ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో సాచురేటెడ్ ఫ్యాట్ ఇంకా కొలెస్ట్రాల్ ఉంటుంది. చికెన్ తోకలో పోషక విలువలు కూడా చాలా తక్కువగా ఉంటాయి మరియు అధికంగా తీసుకుంటే అది బరువు పెరగడానికి మరియు ఊబకాయానికి, గుండె సమస్యలకు దారితీస్తుంది. ఇక చికెన్ బ్రెస్ట్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది బరువుని నియంత్రించడంలో చాలా మంచిది. కండరాల నిర్మాణంలో కూడా చికెన్ బ్రెస్ట్ చాలా ఉపయోగకరం. అయితే దీన్ని కూడా అమితంగానే తినాలి. ఎందుకంటే
చికెన్ శరీరంలో వేడిని కలిగిస్తుంది. అలాగే చికెన్ తొడలు కూడా ఎక్కువగా తినకూడదు. ఎందుకు అంటే మార్కెట్లో దొరికే చికెన్ త్వరగా పెరిగేందుకు కొన్ని రకాల ఇంజెక్షన్స్ వాడతారు. అది ఎక్కువగా చికెన్ తొడ భాగంలో వేస్తారు. అందుకే మ్యాక్సిమం చికెన్ తీసుకోకపోవడమే చాలా మంచిది. కొన్నిసార్లు అయితే ఆ తొడ భాగంలో ఇంజెక్షన్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్కి కూడా గురవుతుంది. సో కొనేటప్పుడు ముందుగానే చూసుకొని కొనుక్కోవాలి. అయితే చికెన్ వింగ్స్కి సంబంధించి మీకు ఒక విషయం చెప్పాలి. చికెన్ వింగ్స్లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిని ఫ్రై కాకుండా గ్రిల్ చేయడం చాలా మంచిది. అయితే చాలా మంది చికెన్ వింగ్స్ ని చర్మంతో పాటు అధికంగా తింటూ ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలా తినడం తగ్గించాలి. అయితే ఫారం చికెన్ ఎక్కువగా తినకూడదు. దీనికన్నా నాటుకోడి తింటే చాలా మంచిది. ఈ నాటుకోళ్లు సహజ వాతావరణంలో పెరుగుతాయి. ఫారం కోళ్లు వలె త్వరగా పెరగవు. నాటుకోడి తినడానికి చాలా మంచిది. నాటుకోడి సహజ వాతావరణంలో పెరుగుతుంది కాబట్టి దానికి మందులు అవసరం లేదు. ఎముకలు ఎక్కువగా, మాంసం తక్కువగా ఉంటాయి. కానీ నాటుకోడి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. అయితే తర్వాత మనం చికెన్ తిన్న తర్వాత తినకూడని ఆహారాలు ఏంటో తెలుసుకుందాం. నెంబర్ 1, పాలు. చికెన్, మటన్ లేదా చేపలు ఏదైనా నాన్ వెజ్ ఐటెం తిన్న తర్వాత పాలు తాగకూడదు. పాలు జీర్ణ ప్రక్రియ చికెన్కు భిన్నంగా ఉంటుంది. పాలు చికెన్ కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్స్ ఏర్పడతాయి. చికెన్ జీర్ణం కావడానికి సమయం పడుతుంది. ఇది జీర్ణ ప్రక్రియకు అడ్డుపడుతుంది. ఈ కాంబినేషన్ ఎక్కువ కాలం తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పొత్తి కడుపు నొప్పి, వికారం, అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం, అల్సర్, శరీరం చెడు వాసన, మలబద్ధకం, చర్మ సమస్యలు, కడుపు సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. నెక్స్ట్ పెరుగు. పెరుగు కూడా నాన్ వెజ్ ఫుడ్స్తో కలిపి తీసుకోకూడదు. చాలా మంది చికెన్తో భోజనం చేసిన తర్వాత వెంటనే పెరుగు తింటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇక బిర్యానీతో కూడా పెరుగు కలిపి తింటుంటాం. ఇది ఏమాత్రం మంచిది కాదు. అజీర్తి సమస్యలు ఉన్నవారు ఈ కాంబినేషన్కు చాలా దూరంగా ఉండాలి. నెక్స్ట్ తేనె. సాధారణంగా చికెన్, మటన్ ఎక్కువగా తింటే వేడి వస్తుంది. ఇక తేనె కూడా జీర్ణం అవ్వడానికి టైం పడుతుంది. అందుకే చికెన్ తిన్న వెంటనే తేనె కూడా తినకూడదు. ఈ రెండిటి కాంబినేషన్ చాలా డేంజర్. నెక్స్ట్ పళ్ళ రసాలు. చికెన్ తిన్న వెంటనే పళ్ళ రసాల జోలికి, కూల్ డ్రింక్స్ జోలికి వెళ్ళకూడదు. పళ్ళ రసాలు తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు ఎక్కువ అవుతాయి. అంతేకాకుండా జీర్ణక్రియ మందగిస్తుంది. అంతేకాకుండా టాక్సిన్స్ కూడా విడుదలవుతాయి. అందుకే చికెన్ తిన్న తర్వాత పళ్ళరసాల జోలికి అసలు పోకూడదు. నెక్స్ట్ బంగాళదుంపలు. చికెన్ తిన్న వెంటనే బంగాళదుంపలు అసలు తినకూడదు. ఎందుకు అంటే చికెన్, మటన్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటుంది. అయితే బంగాళదుంపలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు కలిపి తింటే అజీర్తి సమస్యలు, వికారం, వాంతులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే వీటిని కలిపి తీసుకోకూడదు. అయితే చికెన్ ఎక్కువగా తినకూడదు. కొంతమంది చికెన్ తింటే ఆరోగ్యానికి మంచిదన్న భావంతో ప్రతిరోజు చికెన్ తింటూ ఉంటారు. ఎక్కువగా తింటే ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. చికెన్ రోజు తింటే కొలెస్ట్రాల్ స్థాయి పెరిగిపోతాయి. చికెన్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అవి సాధ్యమైనంత త్వరగా బర్న్ అవ్వాలి, లేదంటే బరువు పెరిగే ప్రమాదం ఉంది. అందుకే చికెన్ ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. చికెన్ ఎక్కువగా తింటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా శరీరానికి వేడి చేసే అవకాశం ఉంది. కాబట్టి చికెన్ ఎక్కువగా తినకూడదు. మితంగా తీసుకుంటే చాలా మంచిది. సో అది ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని చూస్తూ ఉంటే మీకు చికెన్ అంటే ఇష్టమో లేదంటే మటన్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.